హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అత్త చేతి కొత్త రుచులు. ఈరోజు మనం చేసుకునే రెసిపీ మటన్ బిర్యానీ. దానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్, 2 అవర్స్ ముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్, పచ్చిమిర్చి, ఆనియన్, బగారా ఆకు, కసూరి మెంతి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగం, జాపత్రి. స్టవ్ పైన ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 3 or 4 టేబుల్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను కేజీ రైస్కి 3/4 కేజీ మటన్ తీసుకున్నాను. ముందుగా 2 అవర్స్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకుంటున్నానండి. మటన్లో కొంచెం అల్లం, పసుపు, కొంచెం పెరుగు వేసి మ్యాగ్నేట్ చేశాను. ఒక 15 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యాక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని కలిపి విజిల్ పెట్టుకోవాలి. 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉంచానండి. ఇప్పుడు ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసుకొని మంచిగా కలపాలి. కాసేపు స్టవ్ మీదనే ఉంచాక దింపుకోవాలి. కారం అవన్నీ పట్టేలాగా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని 3 or 4 టేబుల్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి కదా బిర్యానీకి, ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఈ కలర్లో వచ్చాక తీసేసుకోవాలండి. ఒక గిన్నెలోకి తీసుకుందాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పోపు వేసుకునే కంటే ముందే రైస్ని కడిగి పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని 4 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. అవి వాష్ చేసుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలి. 30 గ్రామ్స్ ఆఫ్ నెయ్యి, 30 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నా. బిర్యానీ చేయడం కోసం మందపాటి గిన్నెని తీసుకుంటే బిర్యానీ దమ్ చేసేటప్పుడు కింద మాడకుండా ఉంటుంది. పెంక పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఆయిల్ వేడయ్యాక ముందుగా తీసుకున్న స్పైసెస్: లవంగ, అనాస పువ్వు, జాపత్రి, చెక్క, బగారా ఆకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అల్లం వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ అల్లం తీసుకున్నాను. మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యాక పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు నేను 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా, 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. దీంట్లో ధనియాల పొడి కొంచెం, గరం మసాలా కొంచెం వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. రైస్ కొంచెం స్పైసీగా ఉండడం కోసం. ఇప్పుడు వాటర్ అన్నీ మరిగేదాకా ఉంచినాక ముందుగా నానబెట్టుకున్న బియ్యంని వేసుకోవాలి. దీంట్లో ఒక గంటె వేసుకొని నేను చూపిస్తున్న విధంగా పెట్టి రైస్ వేసుకుంటే మనం వేస్తున్నప్పుడు వాటర్ మన హ్యాండ్ మీద చిల్లకుండా ఉంటాయండి. ఇలా వేసుకుంటే చిల్లకుండా ఉంటాయి. తర్వాత కలుపుకొని కలిపి మూత పెట్టేయాలి. రైస్ ఒక 50% కుక్ చేసుకోవాలి. 50% కుక్ అయింది. ఇప్పుడు దమ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఒక లేయర్ వరకు ఉంచేసి మిగతా
ఇప్పుడు ఒక 30% రైస్ దాంట్లోనే ఉంచి మిగిలిన రైస్ అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి కుక్ చేసుకున్న మటన్ని ఒక లేయర్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఒక లేయర్ వేసుకోవాలి. మటన్ కవర్ అయ్యే విధంగా వేసుకోండి. మళ్ళీ ఒక లేయర్ వేసుకోవాలి కదా మటన్, రెండు కలిసిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మటన్ వేసుకోవాలి మళ్ళీ ఒక లేయర్. ఇంకా పూర్తిగా వేసేసుకున్నాను. గ్రేవీ లాగా ఉంటే ఒకటే దగ్గర వేసుకోండి, లేదంటే రైస్ అంతా స్ప్రెడ్ అయినట్టుగా అవుతుంది. అలా వేస్తే పిల్లలు తినలేరు కదండి, స్పైసీగా ఉంటుంది కదా రైస్ మొత్తం. ఇలా వేస్తే నార్మల్ రైస్ కూడా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా తినొచ్చు. ఇప్పుడు లాస్ట్ లేయర్ వేసుకున్నాక ఆనియన్స్ను ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ను పుదీనా వేసుకొని ఒక క్లాత్ ఇలా పెట్టుకొని మూత పెట్టుకోవాలి. దీనిపైన కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంది పెట్టుకోవాలి. ఎయిర్ లీక్ కాకుండా ఉండడం కోసం మాత్రమే, గ్యాప్స్ లేకుండా ఉండడం కోసం ఏదైనా వెయిట్ పెట్టాలి. బిర్యానీ దమ్ అవ్వడం కోసం ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచాలి. ఇప్పుడు మన టేస్టీ అండ్ స్పైసీ బిర్యానీ రెడీ అయిందండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి రైస్ ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు దించే ముందు కలర్ వేసుకుందామండి. నేను ఆయిల్లో పసుపు వేసుకున్నాను. ఫుడ్ కలర్స్ అంత మంచివి కాదని ఇలా వేసుకుంటానండి ఎప్పటికీ. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి కూడా పెట్టడం హెల్దీ కాదు కదా. బిర్యానీ రెడీ అయిందండి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే. టేస్టీ అండ్ స్పైసీ బిర్యానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.